హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వీడియోస్ అప్లోడ్ చేసి చాలా డేస్ అయిపోయింది కదండి. అందుకే ఒక చిన్న వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు వీడియో అనేది తీయలేదండి. మీకు ఈ ప్యాటర్న్ నచ్చినట్టయితే సేమ్ ప్యాటర్న్‌లో ఇంకొక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఈలోపు టాజిల్స్ అయితే స్టిచ్ చేసినప్పుడు వీడియో తీశాను కాబట్టి ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఒక టాజిల్ స్టిచ్ చేయడానికి 2 పీసెస్ కావాలి. మనం 2 టాజిల్స్ స్టిచ్ చేయాలి కాబట్టి 4 పీసెస్ అనేది కట్ చేసుకున్నానండి. దీని లెంత్, విడ్త్ కూడా 2½ ఇంచెస్ అనేది ఉండాలి. స్క్వేర్ బిట్‌లో 2½ ఇంచెస్ లెంత్‌లో కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడైతే మార్కింగ్ చేసి చూపిస్తానండి. అంటే నేను స్టిచ్ చేసినప్పుడు మీకు డౌట్ రావచ్చు ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది. అందుకే నేను ఇక్కడ అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. క్లియర్‌గా చూడండి. మనం 3 సైడ్స్ టోటల్‌గా క్లోజ్ చేసేసుకోవాలి. 1 సైడ్ వచ్చేటప్పటికి హాఫ్ వరకే మార్కింగ్ అనేది చేసుకొని దాని ప్రకారమే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ గ్యాప్ అనేది కొంచెం అయితే మనం వదిలేయాలండి. ఎందుకంటే దీన్ని మనం బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి కాబట్టి. చూసారు కదా, ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది వదిలాను. అదైతే మనకి ఇక్కడ స్టిచ్ చేసుకోకూడదు. సో చూసారు కదా, లాస్ట్ సైడ్కి వచ్చేటప్పటికి నేను హాఫ్ వరకే స్టిచ్ అనేది చేసుకున్నాను. అక్కడతో స్టిచ్ అనేది క్లోజ్ చేసేసుకోవాలండి. తర్వాత ఈ ప్రతి కార్నర్ కూడా మనం చిన్న చిన్న పీసెస్ అనేది కట్ చేసేసుకోవాలి. అలానే ప్రతి కార్నర్లో కూడా కట్స్ అనేది ఇవ్వాలండి. ఇలా 4 కార్నర్స్లో కూడా మనం కట్స్ అనేది ఇవ్వాలి. ఇలా కార్నర్స్లో కట్స్ ఇవ్వడం వల్ల మన స్క్వేర్ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది మనం వెనక్కి తిప్పుకున్నాక. మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, నెక్స్ట్ స్టిచ్ చేసినప్పుడు కార్నర్స్ వచ్చేటప్పటికి చిన్న చిన్న కట్స్ అనేది ఇస్తాం. సేమ్ అదే విధంగా దీనికి కూడా ఇవ్వాలండి. తర్వాత దీన్ని మనం బ్యాక్ సైడ్కి అయితే తిప్పేసుకోవాలండి. మనకి కార్నర్ షేప్ అనేది సరిగ్గా రావడం కోసం ఏదైనా టూల్ యూస్ చేసి ఆ కార్నర్ షేప్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక చీపురు పుల్ల అనేది యూస్ చేసి దాంతో అయితే షేప్ అనేది తీసుకున్నాను. తర్వాత 4 సైడ్స్ కూడా ఇలానే షేప్ అనేది తీసుకోవాలి. ఫైనల్‌గా మనకి స్క్వేర్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనకి ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటే దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ వేస్ట్ అంతా కూడా ఇందులోకి ఎంత అయితే పడుతుందో అంతవరకు అయితే మనం స్టఫ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, నాకు ఎంత స్టఫ్ కావాలో అంతా పెట్టేసుకున్న తర్వాత ఆ కార్నర్ కూడా ఒకసారి సెట్ చేసుకుంటున్నాను. దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. దీనిపైన స్టిచ్ వేసే ముందే మనం ఈ థ్రెడ్స్ అనేది యూజ్ చేస్తాం కదా, ఆ థ్రెడ్ని కూడా ఇందులో పెట్టేసుకుని అప్పుడు ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా మన టాజిల్ అనేది రెడీ అయిపోయిందండి. దీనికి యాక్చువల్‌గా నేను ఈ సైడ్స్, ఆ సైడ్స్ కూడా చిన్న హ్యాంగింగ్స్ అనేది వేలాడేలాగా పెట్టుకుందాం అనుకున్నాను. బట్ నాకు టైం అనేది సరిపోక ఇంకా పెట్టుకోలేదండి. సేమ్ సెకండ్ టాజిల్ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోవాలి.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.